ఆ కష్టం పగోడికి కూడా రాకూడదురా. తిరుపతిలో వర్షంలో తడిచానా, అందుకని గొంతు పోయింది జలుబు చేసి. ఎట్టొకటి సర్దుకోండి అబ్బాయి వాయిస్ తో. కాళహస్తిలో దర్శనం చేసుకుని వచ్చి ఫస్ట్ మెక్కాం బాగా ఫుల్ గా. ఇంకా గంట ప్రయాణమే అంటే బస్ ఎక్కి కాణిపాకం వెళ్ళగానే వీళ్ళు ఎర్రగా కనపడ్డారు బాగా. అలా పైకి చూస్తే కాణిపాకం గుడి అబ్బాయి ఎంత బాగుందో, నా భలే నచ్చింది. అక్కడే నైట్ ఉండిపోయాము. మేము వెళ్ళేటప్పటికి దర్శనం క్లోజ్ అయింది. మళ్ళీ స్టార్ట్ చేసే లోపు పక్కనే ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళాం. దోషకాలాభిషేకం అని శివుడికి నందికి ఒకేసారి ఎదురుగా అభిషేకం చేస్తున్నారు. ఒక కన్నుల విందుగా ఉంది, బాగా చూసాము. కాణిపాకంలో దర్శనం 9K క్లోజ్ అబ్బా. ఎవరు రావాలనుకున్న ముందు రావాల్సింది. అభిషేకం ఫుల్ గా లాంగ్ వీడియో ఉంది, చూస్తారంటే పెడతా. అక్కడ తండ్రి గారిని చూసి అబ్బాయి గారిని చూడడానికి వెళ్ళిపోయాం లోపలికి దర్శనానికి. దర్శనం తర్వాత బయటకు వస్తే వ్యూ ఇలా ఉంది, సూపర్ ఉంది అసలు. లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి దీపాలు వెలిగిపోతున్నాయి. అక్కడే స్టే చేద్దామని చెప్పి రూమ్స్ కోసం వెళ్ళాము. నీ సింగిల్ సింతకాయలకి ఇవ్వమమ్మా, పెళ్లి చేసుకుంటేనే ఇస్తామన్నారు. మేము అక్కదమ్ముళ్ళం రా అని చెప్పినా సరే రూల్స్ ఆర్ రూలింగ్ అన్నారు. ఇంకా అంతే, అక్కడి నుంచి సర్దుకొని మళ్ళీ అక్కడ పక్కనే హాల్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడంతా ఫ్రీ. ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి తినడానికి వెళ్ళాం. ఈ ఇడ్లీ కక్కలాగా మెంగలాగా తిన్నా. అరే కారపొడి ఇంట్రా ఎట్టొకటి తింటా అంటే వాళ్ళ కారపొడి కూడా లేదన్నారు. అక్కడికి చచ్చాం రా బాబు మేము. ఇంకా మా తమ్ముడికి ఫ్రైడ్ రైస్ ఉంటే చాలు, జీవితాంతం బతికేస్తాడు. తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ఈ బొరుగు మసాలా తీసుకున్నాడు. కాసేపు అబ్బాయి చూసి ఆనందపడదాం అనుకుంటే అందరూ అయ్యప్ప మాల్లో ఉన్నారు. నైట్ 11కి వచ్చేసి హాల్లో పడుకొని నిద్రపోయాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే స్టే ట్యూన్. బాయ్.